నమస్తే అండి. నా పేరు నాగశంకర్రావు అండి. ఈరోజు ఎన్ఆర్ఐ కంపెనీలో 5th డే ఈపీఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌కి వచ్చానండి ఈరోజు. ఈరోజు 30 తారీఖు మార్చి నెల అండి. ఫ్యాకల్టీగా రమేష్ డొండిగల్ వచ్చారండి. టాపిక్ లీడ్ జనరేషన్, ప్రాస్పెక్టివ్ టెక్నిక్స్ అండి. సారు ఏం చెప్పారంటే టాపిక్ ఫస్ట్ క్రిటిసైజ్ నెగెటివ్ అని చెప్పారు. నెగిటివ్ అంటే మనం ఏదైనా బిజినెస్ చేసినప్పుడు కానీ ఏదైనా చేసినప్పుడు కానీ క్రిటిసైజ్ చేస్తారు. అరే ఇదేం చేస్తున్నారా, అదేం చేస్తున్నారా అని ఒకటి నెగిటివ్గా మాట్లాడడం ఒక అలవాటు ఉంది జనాలకి. ఆ విధంగా మనల్ని మోటివేట్ చేయకుండా డిమోటివేట్ చేస్తూ ఉంటారండి. ఒకటి బిలీవ్ అండ్ ట్రస్ట్, అంటే మనం ఎక్కడైతే కంపెనీ చేస్తున్నామో ఆ కంపెనీని ఫస్ట్ నమ్మాలి అప్పుడే మనం సక్సెస్ అవుతామండి. లీడర్ని కూడా ఫాలో అప్ యువర్ లీడర్, అంటే మన లీడర్ కానీ మన ఎవరైతే లీడర్ ఉన్నారో ఆ లీడర్ని ఫాలో అప్ చేయాలి. వాళ్ళు ఎలా చేస్తున్నారు, వర్క్ ఏంటనే ఫాలో చేస్తే వాళ్ళ తరఫు కూడా మనకి ఉపయోగం వస్తుందండి. మనకి ఎమోషనల్ డ్రీమ్స్, అంటే మనకి ఎమోషనల్ డ్రీమ్స్ ఏమున్నాయో ఆ డ్రీమ్స్ని మనం చూసుకుంటే అది దాన్ని దృష్టిలో పెట్టుకుని చేసుకుంటే మటుకు మనం 100% మనము మంచిగా చేయగలుగుతామండి. దేనికైనా సరే మనీ ఇంపార్టెంట్ అండి. మనీ ఉంటేనే మనిషి రికగ్నైజేషన్ వస్తుందండి. మనీ లేకుంటే రికగ్నేషన్ ఉండదండి. అదొకటి చెప్పారు. అదొకటి ప్లస్ మన కాంటాక్ట్ లిస్ట్ని అన్ని మూడు విధాల డివైడ్ చేయమని చెప్పారు. హాట్ లిస్ట్ ఒకటి, కోల్డ్ లిస్ట్ ఒకటి, వామ్ లిస్ట్ ఒకటి. అంటే ఇమ్మీడియట్గా కొనేవాళ్ళు ఎవరు, మెల్లగా కొనేవాళ్ళు ఎవరు, ఇంకా స్లోగా కొనేవాళ్ళు ఎవరు, వాళ్ళ మూడు విధాలుగా డివైడ్ చేయమన్నారండి. డివైడ్ చేసిన తర్వాత దాన్ని ఫాలోఅప్ చేయమని చెప్పారండి. ఇంకోటి ఏంటంటే ఒక టిప్స్ ఇచ్చారండి. ప్రాస్పెక్టివ్ ఒకటి, రిఫరల్స్ అంటే ఎవరైనా రిఫరల్స్ ఇస్తారా ఏంటిది అదొకటి చూడాలి. ప్లస్ సోషల్ మీడియా నుంచి కూడా మనం అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడము, ఆ విధంగా కూడా మనం లీడ్స్ తెచ్చుకోవడము, ఫాలోఅప్ చేసుకోవడము, ఎవరైనా కస్టమర్ వచ్చిన వాళ్ళని ఫాలోఅప్ ఇలా చేయాలి అనేది అదొకటి చేసుకోవాలి. ఎవరైనా ప్లాట్ కొనుక్కున్నా సరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా కూడా మనకైనా లీడ్స్ వస్తుంది, అది కూడా ట్రై చేసుకోవాలండి. ఈవెంట్స్ ఎగ్జిబిషన్, ఎక్కడైనా ఈవెంట్స్ కానీ ఎగ్జిబిషన్ జరిగినప్పుడు మనం అక్కడికి వెళ్ళి అక్కడ కూడా వాళ్ళని కాంటాక్ట్ చేసి అక్కడ కూడా మనం లీడ్ జనరేట్ మనం చేసుకోవచ్చండి. నెట్వర్క్ ఆర్గనైజేషన్ కూడా మనం వెళ్ళి మనం రావచ్చండి. ఈ విధంగా చెప్పారు సారు. ఇంకోటి 3/3 అనేది ఒక రూల్ ఉందండి. ఆ రూల్ అంటే డైలీ 3 కాల్స్ చేయాలి, డైలీ ముగ్గురితో మాట్లాడాలి, డైలీ ముగ్గురిని ఫాలోఅప్ చేయాలి. అదొక రూల్ ఉందండి. ఆ రూల్ కూడా మంచిగా చెప్పారు, ఎగ్జామ్ చెప్పారు. దాంట్లో కూడా మనకి లీడ్స్ జనరేట్ అవుతాయండి, మంచిగానే అవుతాయండి. ఇంకోటి సేల్స్ టిప్ చెప్పారు సారు. సేల్స్ టిప్ ఏంటంటే ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్, అంటే కమ్యూనికేషన్ మనం ఎలా చేయాలనే దాన్ని బట్టి కూడా, కమ్యూనికేషన్ చేసే విధానాన్ని బట్టి కూడా మనకి సక్సెస్ అనేది తీసుకొస్తుందండి. అదొకటి చెప్పారు. నువ్వు ఏం చెప్పినా కూడా కస్టమర్కి కాన్ఫిడెంట్గా చెప్పాలి. కాన్ఫిడెంట్గా చెప్పినప్పుడే నీ మీద నమ్మకం ఏర్పడుతుంది. నువ్వు కాన్ఫిడెంట్గా చేసిన క్వశ్చన్ కూడా నువ్వు కాన్ఫిడెంట్గా చెప్పలేకుంటే నీ మీద నమ్మకం రాదు. అదొకటి చెప్పారు. నీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా, అది కూడా చూస్తారండి. నీ బాడీ లాంగ్వేజ్ కాన్ఫిడెంట్గా లేకుంటే దానివల్ల కూడా వాళ్ళు నమ్మకం కలగదు నీ మీద, అది చెప్పారు. డ్రెస్ కోడ్ నువ్వు వేసే ప్రొఫెషనల్ కోడ్ ఉండాలి, ప్రొఫెషనల్ డ్రెస్ ఉండాలి. ప్రొఫెషనల్ డ్రెస్ని బట్టి కూడా వాళ్ళు ఎస్టిమేట్ చేస్తారు ఏ విధంగా ఉన్నాడు ఏంటి అనేది, దాని గురించి చూస్తారు. అది కూడా చెప్పారండి. అథెంటికేషన్ ఏం చెప్పినా కూడా నిజంగా చెప్పాలి, నిజం చెప్పాలి. వాళ్ళకి ఏం కవరింగ్ చేసుకోకుండా, ఎక్కువ చెప్పకుండా, తప్పులు చెప్పకుండా ఉన్నది ఉన్నట్టుగా నిజంగా చెప్తేనే అవుతుందండి. డాక్యుమెంటేషన్లో మనం అది హెచ్ఎండిఏనా, డిటీసీపీయా, రేరా ఉందా లేదా, ఎల్పీ నెంబర్ ఉందా లేదా, అవన్నీ మనం చూపించి చెప్పాలి. వాళ్ళకి అన్నీ చూపించాలి. దాని విధంగా కరెక్ట్గా చెప్పాలి, ఎలాంటి తప్పులు చెప్పకుండా. అట్లా టెస్ట్ మునల్స్ అది అంటే ఎవరైనా మనం ప్లాట్ కొన్నప్పుడు వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు మనకి. వాళ్ళు ఆ ఫీడ్బ్యాక్ వీడియోస్ని కూడా వాళ్ళకి చూపించాలి. వీళ్ళు ప్లాట్ కొన్నారు చూడండి, మా కంపెనీ గురించి మేము తీసుకున్న ప్లాట్ గురించి ఎలా చెప్పారు చూడండి అనేది, అది కూడా వాళ్ళకి చూపిస్తే వాళ్ళు కూడా దాని మీద మోటివేట్ అవుతారండి. తర్వాత మనం బ్యాంక్ లోన్ ఇస్తాం కాబట్టి మన కంపెనీ బ్యాంక్ లోన్ ఇస్తుందండి మన ప్లాట్ మీద అని అది కూడా చెప్పాలి వాళ్ళకి. ప్లస్ మన సర్వీస్, ఈ ప్లాట్ కొన్న తర్వాత కూడా మేము మీకు ఈ ప్లాట్ ఒకవేళ అమావాస్య వచ్చినా కూడా, దీంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మేము మళ్ళీ తర్వాత కూడా మీకు సర్వీస్ ఇస్తామని కూడా వాళ్ళకి చెప్పాలండి. ఈ విధంగా చిన్న టిప్స్ ఇచ్చుకుంటూ చాలా బాగా చెప్పారండి సారు. మెయిన్ థ్యాంక్స్ అండి. ఎక్సలెంట్ ట్రైనింగ్ అండి సార్. మెయిన్గా మన చైర్మన్ గారికి, మిగిలిన డైరెక్టర్ గారికి మెయిన్ థ్యాంక్స్ అండి. ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని చేసి మాకు మోటివేషన్ చేయాలని
నేను కోరుకుంటున్నానండి. మెనీ థ్యాంక్స్ అండి.